కాశ్మీర్లోని పహల్గాంలో ఏ పాపం తెలియని టూరిస్టులపై పాకిస్తానీ ఉగ్రవాదుల దాడి చేసి 28 మందిని దారుణంగా చంపి పొట్టన పెట్టుకున్నారు. ఈ దుర్ఘటనను మిర్యాలగూడ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ కమిటీ కార్యదర్శి గౌతమ్ రెడ్డి, పార్టీ మహిళా సంఘ కార్యదర్శి మానులారును నిర్వహించిన ర్యాలీలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న జరిగిన కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడి గురించి మేము ఖండిస్తున్నాము. మొన్న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి గురించి మేము ఖండిస్తున్నాము. ఎంతమంది అమాయకులు ప్రాణాలని కోల్పోయినరు. ఈ ఉగ్రవాదులు ప్రభుత్వం మీద ఉన్న కోపంతోటో లేకపోతే ఆర్మీ మీద ఉన్న కోపంతోటో వాళ్ళు అమాయకమైన ప్రజలని వాళ్ళని చంపడం అనేది కాల్చి చంపడం అనేది జరిగింది. వాళ్ళు ఏదన్నా చూసుకుంటే ప్రభుత్వం మీద చూసుకోవాలి, లేకపోతే ఆర్మీ వాళ్ళతో చూసుకోవాలి. కానీ అమాయకమైన ప్రజలని ఇట్లా చంపడం అనేది అమానుషము. అయితే ఒక అమ్మాయి అయితే కనీసం వారం రోజులు కూడా కాలేదు పెళ్ళయి, కాళ్ళ పారని ఆరకముందే భర్తని కోల్పోయి ఆ అమ్మాయి పార్టీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో కాశ్మీర్లో పర్యటిస్తున్న పహల్గాం రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య. ఆ చర్యను మోడీ బాధ్యత వహిస్తూ ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని మేము టౌన్ కమిటీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నాం ఈ ర్యాలీ. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల దాడి అమానుషం. ఆ దాడిని మేము సిపిఎం పార్టీ తరఫున టౌన్ సిపిఎం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఆ దాడిలో పర్యాటకులు 28 మంది చనిపోవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మొన్న పెళ్లి అయిన 6 రోజులకే ఒకతను చనిపోయాడు. అట్లనే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన అతను చనిపోయాడు. వాళ్ళు ఎటువంటి పర్యాటకులుగా పోయి అక్కడ ఆనందం కోసం 4 రోజులు గడపాలనే ఉద్దేశంతో అక్కడ పోవడం జరిగింది. ఈ ఉగ్రవాదులు అనుకోకుండా దాడి చేసి మరి ప్రజలను పొట్టన పెట్టుకోవడం అనేది ఇది చాలా అమానుషం. తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే ప్రభుత్వం మరి అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ రక్షణ వ్యవస్థలోనే ఏదో లోపం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళందరినీ శిక్షించాల్సిందిగా కోరుతా ఉంది. ఇది చాలా అన్యాయమైన విషయం. మరి మీరు ఏదైనా మతం యొక్క ద్వేషం కానీ వేరే ద్వేషాలు ఏది ఉన్నా కానీ అది ఒక పద్ధతి చర్చల ద్వారా మనం నిర్మూలించాలి తప్ప ఈ దాడుల వల్ల ఏది జరగదు. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం కూడా వాళ్ళను చంపే పరిస్థితి కూడా ఉంటుంది కదా. అందుకని ఈ చంపుకోవడం అనేది సరి అయింది కాదు. చర్చల ద్వారానే పరిశీలించుకోవాలి. జమ్మూ కాశ్మీర్ అనేది చాలా అందమైనటువంటిది. అక్కడ పర్యాటకులు ఎప్పుడు నిత్యం వెళ్ళి ఇది చేస్తూ ఉంటారు. అందుకనే పర్యాటకులు వెళ్ళలేని పరిస్థితి ఈ రోజున ఏర్పడ్డది. మరి రక్షణ వ్యవస్థ చాలా చిన్నాభిన్నమై ఉందా అని అనిపించే విధంగా ఇప్పుడు ఉన్నది అక్కడ. అందుకని మనం వీటన్నిటిని ప్రజలందరం కూడా ఏకకంఠంతో ఈ ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చి మరి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ ఈ సందర్భంగా కోరుతా ఉంది.
పహల్గాంలో జరిగిన దాడిని, ఖండిస్తాం ఖండిస్తాం పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని, పర్యాటకులపై జరిగిన దాడిని అమరులైన పర్యాటకులకు అమరులైన పర్యాటకులకు అమరులైన పర్యాటకులకు ఉగ్రవాదాన్ని 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 దేశ సమైక్యత దేశ సమైక్యతను దేశ సమైక్యతను దేశ సమైక్యతను